మేమందరం కూడుకొని రావడానికి గల కారణం ఏంటయ్యా అని మీరు ఆలోచన చేస్తా ఉంటే ఒక కాపరిని మీకు పరిచయం చేయడానికి మీ దగ్గరికి వచ్చాం. ఆ కాపరి ఎవరయ్యా అంటే పరలోకపు కాపరి, ఇక్కడ మనల్ని కాపాడే కాపరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మీకు పరిచయం చేయడానికి వచ్చాం. బైబిల్ గ్రంథంలో 23వ కీర్తన సెలవిస్తుంది. దావీదు గారు అంటా ఉన్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. యెహోవా నా కాపరి అని ఆయన ఎందుకు అన్నాడని మనం ఆలోచన చేస్తే, కాపరి అనేవాడు ఆయన పెట్టేవాడే కానీ తినేవాడు కాదు. ఆయన పోషించేవాడే కానీ అమ్ముకు తినేవాడు కాదు. కాపరి అంటే కాపరిలో ఉన్న లక్షణాలు ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, మనల్ని పోషిస్తాడు. ఆ పోషించేది ఎవరయ్యా అంటే, ఇప్పుడు ఈ భూధాన్యాలన్నీ, ఈ పంట పొలాలన్నీ, ఈ పంటలు పండుతున్నాయి కదా, ఇవన్నిటినీ సఫలీకృతం చేసి ఎక్కడా కూడా విఫలమవకుండా మన నోటి దగ్గరికి అన్నం వస్తుంది అంటే దానికి కారణం వెనక ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.